మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఎలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం కూడా చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనము నిన్నటి దినాన్న ప్రారంభించాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిర్లక్ష్యం చేయబడిన టీచింగ్ గురించి నిన్న మనం కొంత వింటూ వచ్చాం. ఎంత ఎక్కువగా ఆయన గురించి తెలియదో అంత ఎక్కువగా గలిబిలి ఆయన గురించి ఏర్పడింది. లేఖనాలన్నీ స్పష్టంగా ఉండడాన్ని మనం నిన్న చూస్తూ వచ్చాం. ఆయన ఒక వ్యక్తి, ఆయన దైవికమైన వ్యక్తి, ఆయన నిర్లక్ష్యం చేయబడకూడదు అని, ఆయన పనికి ఆటంకం లేకుండా ఉంటే మనం పొందే దీవెనలేంటో నిన్నటి దినాన్న మనం గమనిస్తూ వచ్చాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మని గురించిన సంగతులు వింటూ ఆయన నిర్లక్ష్యం చేయబడకూడదు అంటూ ఒక పాపి ఏ విధంగా రక్షించబడతాడో మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయం పాపికి మొదట రక్షణ అనుభవంలో కలుగుతుంది అని మనం వింటూ వచ్చాం. సృష్టిలో ఆయన ఉన్నాడు, రక్షణ అనుభవంలో కూడా ఆయన ఉన్నాడు అని మనం వింటూ ఉన్నాం. ఈరోజు మన వర్తమానంలో పరిశుద్ధాత్మ రాక, ద అడ్వెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క రాకను గురించి మనం వింటాం. మొదటిగా పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముని పరిచర్య, మూడవది సంఘంలో పరిశుద్ధాత్ముని పరిచర్య. ఈ మూడు సంగతులు ఈ వర్తమానంలో మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా పాత నిబంధనలో ఆయన యొక్క పరిచర్యను మనం చూస్తాం. ఆది కాండములో సృష్టిలో ఆయన పరిచర్యను మనం వింటూ వచ్చాం. అలా అయితే పరిశుద్ధాత్ముని రాక మూడు కోణాల్లో మనం గమనించాలి. పాత నిబంధన భక్తులను ఆయన బలపరిచి వాడుకున్న విధానం వేరు. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య భిన్నమైనది. మూడవది సంఘ కాలంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య. ఈ మూడింటిని సరిగా అర్థం చేసుకోకపోతే మనం గలిబిలి చెందుతాం. అందుకనే అనేక రకాలైన దుర్బోధలు, ఈ విషయంలో అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడడాన్ని మనము గమనిస్తాం. మొదటిగా పాత నిబంధనలో ఆయన పరిచర్య ఎలా ఉండేది చూడండి. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చాలా వచనాలు చూడొచ్చు కానీ ఒకే ఒక మాట కీర్తనల గ్రంథంలో నుండి దావీదు అనుభవంలో నుండి మనం చూస్తాం. 51వ కీర్తనలో దావీదు పాపం చేశాడు. అతడు పశ్చాత్తాపపడుతూ రాసిన ఈ కీర్తనలో ఆయన అన్నాడు, వచనం 11లో చెప్పాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇది ఒకటి. అలాగే మీరు సమూయేలు మొదటి గ్రంథం 20లోకి వెళ్తే అక్కడ సౌలు ఆయన జీవితాన్ని చూస్తూ, మొదటి రాజు సౌలును దేవుని ఆత్మ విడిచిపోయేను అనే మాట మనం చూస్తాం.
తర్వాత సౌలు కంటే ముందు సంసోను దగ్గరికి వెళ్తాం. సంసోను జీవితంలో కూడా యెహోవా ఆత్మ అతనిని ఎడబాసెను అనే మాట మనం చూస్తాం. పాత నిబంధన భక్తులలో పరిశుద్ధాత్మని పరిచర్య ట్రాన్సిట్ విజిట్, అంటే ఆయన వచ్చేవాడు, వారిని బలపరిచేవాడు, తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పరిచర్య పాత నిబంధన భక్తుల మధ్య ఆయన జరిగిస్తూ వచ్చాడు. అలా అయితే క్రొత్త నిబంధన కోణంలో దీన్ని గనక తీసుకుంటే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. బైబిల్లో చాలా సత్యాన్ని మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్ల పాత నిబంధనలో ఆయన వచ్చేవాడు, వారిని బలపరిచేవాడు, ఆ కార్యం అయ్యాక మళ్ళా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఒకవేళ వాళ్ళలో పాపం కనబడినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. జాగ్రత్తగా వినండి, ఇదంతా సంఘ పరిచర్యలో కాదు, యేసుక్రీస్తు విషయంలో కాదు. ఖచ్చితంగా పాత నిబంధన భక్తుల విషయంలో అలా జరుగుతూ వచ్చేది. వారికి భయం ఉండేది, ఆయన ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అని భయం ఉండేది. అందుకనే దావీదు తన పశ్చాత్తాప కీర్తనలు రాస్తున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇక ఈ వ్యత్యాసం, పాత నిబంధనలో ఆయన పరిచర్య, ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ఆయన పరిచర్య, క్రొత్త నిబంధన సంఘం విషయంలో ఆయన పరిచర్య తేడా తెలియకపోతే నిజముగా రక్షించబడినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు తనలో నుంచి వెళ్ళిపోయాడేమో అనే బెంగతోటి విశ్వాసి బాధపడతాడు. అది అలా జరగదు. అందుకని మొదటిగా పాత నిబంధన విధానాన్ని మనం చూస్తాం. చాలా వచనాలు ఉన్నాయి, కనీసం 3 ఉదాహరణలే మనం చూస్తూ ఉన్నాం. 1 సంసోను, 2 సౌలు, 3వది దావీదు. ఇంకా చాలా ఉదాహరణలు మీరు చూడొచ్చు. కానీ ఆయన వచ్చాడు, వారిని బలపరిచాడు, మరలా వెళ్ళిపోయాడు. ఇది పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క రాక. 2వది ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముని యొక్క రాక ఎంతో విశేషమైనది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు లూకాసు సువార్త 1లో మనం చూస్తాం, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని చెప్పబడుతుంది. గాడ్ మ్యాన్, దైవికమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, ఆయన మానవుడు. దైవ మానవ ఆ కలయిక మరియా గర్భాన ఉద్భవించటానికి పరిశుద్ధాత్మ వలన కలిగెను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధాత్మ వలన, అది ఆయన ఆరంభం, శరీరధారిగా అది మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన సిలువను గురించి చెప్తూ చాలా వచనాలు మనం చూడొచ్చు, కానీ మనకున్న సమయంలో ఈ మాట మనం వింటాం. 9వ అధ్యాయంలో ఆయన గురించి ఏం చెప్పాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా 14వ వచనం, తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అన్నాడు. ఆయన సిలువను గురించి చెప్తున్నాడు. ఆయన జన్మలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మరణం పునరుద్ధానం రోమాపత్రిక 1:5 ప్రకారం ఆయన పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ దేవుడు. ఇక ఒక్కొక్కటి కనుక మనం చూస్తే చాలా వచనాలు కనబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని వలన ఆయన ఈ లోకంలో జీవించాడు, పరిచర్య చేశాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, నీ వలే నా వలే పరిశుద్ధాత్ముని యొక్క బలము అవసరం లేనివాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు ఆయన సార్వభౌముడు, ఆయన మరొకరి చేత బలపరచబడాల్సిన అవసరం లేదు. కానీ మానవునిగా సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు తాను ఆయన అప్పగించుకున్నాడు. శోధింపబడిన ఆ 40 రోజుల కాలాన్ని మీరు చూడండి. ఆరంభములో పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి ఆయన
కొనిపోబడ్డాడు, త్రోసుకొని వెళ్ళబడ్డాడు అని చెప్పాడు. అలా అయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని బంధం విడదీయరానటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజు, ఆయన ఇప్పుడు అభిషేకంలో దాన్ని మనం చూడబోతున్నాం. ఆయన అభిషిక్తుడు. దాని అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, అనాయింటెడ్ వన్. ఆయన రాజుగా అభిషిక్తుడు, ఆయన ప్రవక్తగా అభిషిక్తుడు, ఆయన యాజకునిగా, ప్రధాన యాజకునిగా ఆయన అభిషిక్తుడు. అలా అయితే ఈ 3 పనులు చేయడానికి పరిశుద్ధాత్మ మీద ఆయన ఆధారపడ్డాడు. రైట్. ఇక 3వది మనం చూస్తున్నాం, సంఘ కాలములో పరిశుద్ధాత్మ దేవుడు. దానినే మనం లూకా సువార్త 24లోను, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలోనూ మనం చూస్తూ వచ్చాం. చూడండి, ప్రభు ఆయన పునరుద్ధానుడయ్యాక ఆ 40 రోజులు ప్రభు వారితో ఉన్నాడు. ఆ 11 పర్యాయాలు ఆయన వారికి కనపడ్డాడు. 40 రోజులు ఆయన తిరిగి లేచాక భూమి మీదే ఉన్నాడు. 500 కంటే ఎక్కువ మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది పునరుద్ధానం తర్వాత ఆయన చేసిన 40 రోజుల పరిచర్య. ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతాను, మీరు యెరూషలేములో కనిపెట్టండి అంటే వాళ్ళు 10 దినములు కనిపెట్టారు. ఆ 40 ఈ 10 కలిపి 50వ రోజు. ప్రవచనంలో దాన్ని పెంతెకోస్తు అని అన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలకు 7 యెహోవా పండుగలు ఇవ్వబడ్డాయి. దానిలో 4వది పెంతెకోస్తు పండుగ. పునరుద్ధానం లేదా ప్రథమ ఫలముల పండుగకి పెంతెకోస్తు పండుగకి మధ్య ఎగ్జాక్ట్గా 50 దినాల నిడివి ఉంటుంది. 50వ రోజున పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఆ రోజున ఒక గొప్ప ప్రవచనం ప్రభు రాయించి ఇచ్చాడు. ఏంటి ఆ ప్రవచనం? ప్రథమ ఫలాల పండుగ ముందు పులియని రొట్టెల పండుగ. వారి యొద్ద కానీ, వారి కుటుంబాల్లో కానీ, వారి సమాజములో కానీ ఎక్కడ పాపము కనబడకూడదు, పులిసినిదేది కనబడకూడదు. కానీ 50వ రోజున 2 రొట్టెలు తండి, 1 పులిసిన రొట్టె తండి అన్నాడు. మరొకటి పులియని రొట్టె. ఆ 2 రొట్టెలు కాల్చబడాలి, అవి అర్పించబడాలి అన్నాడు. అది గొప్ప ప్రవచనం. అది సంఘాన్ని గురించిన ప్రవచనము అని మనం గుర్తు చేసుకుంటున్నాం. పులిసినటువంటి వ్యక్తులు అన్యులు, యూదులు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు ప్రభువు దగ్గరికి తేబడ్డారు. పెంతెకోస్తు దినమున అన్యులు, యూదులు వారు కలపబడ్డారు, ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డారు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముని ద్వారా. ఇది పరిశుద్ధాత్మ యొక్క రాకడలో 3వ ఆలోచన. పాత నిబంధనలో ఆయన పనితీరు వేరు. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఆయన పనితీరు మనం చూస్తున్నాం. ఇక 3వది సంఘ విషయంలో ఆయన పనితీరు. చూడండి, దీనినే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నారు. ఈరోజు కొద్దిసేపు దానిని మనము ధ్యానం చేస్తాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఏంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం? చాలామంది అన్నారు, మీరు మారు మనసు పొందుతారు, రక్షించబడతారు, ఆ తర్వాత మీరు ఎదురు చూడాలి, అప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని కొంతమంది బోధిస్తూ వచ్చారు. నిజమైన దేవుని దాసులు కూడా కొంతమంది ఈ పొరపాటులో ఉన్నారు. డిఎల్ మూడీ ఆయన కూడా దీన్నే బోధిస్తూ వచ్చాడు. ఇంకా కొంతమంది ఉన్నారు. అందువల్ల ఇది చాలా ప్రమాదకరంగా మారిపోయింది. కానీ లేఖనము ఏం చెప్తుంది ఇప్పుడు మనం చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. రైట్, రండి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. ప్రభు ఆయన చెప్తూ ఉన్నాడు. 5వ వచనం, 4 చదివాం కదా, 5వ వచనం 1:5. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఇదే 50వ రోజున 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చాడు. ఆ ఇల్లంతా నిండింది అని చెప్పాడు. పరిశుద్ధాత్మతో నిండిన అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అక్కడున్న ఒక్కొక్కరి గురించి చెప్పాడు, అందరి గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా క్రీస్తు సంఘము ప్రారంభమైంది. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫార్మ్డ్. 120 మంది విడివిడిగా ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాగా ఇక వాళ్ళు విడివిడి వ్యక్తులు కారు, వారు ఒక్క శరీరం అయ్యారు. ఇక 120 లెక్కలేదు, ఒక్క శరీరం అయ్యారు. సంఘము అని అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందింది అని అర్థం. 120 మంది విడివిడిగా లెక్కించబడలేదో వారిక ఒక్క శరీరంగా చెప్పబడ్డారు. ప్రియులారా, లూకా సువార్తలో మనం చదివాం, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించిన ప్రవచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఆ ప్రవచనము నెరవేరింది అని చారిత్రాత్మకంగా చెప్పబడింది. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఒక్కసారే, మాటి మాటికి జరిగేది కాదు, వన్స్ ఫర్ ఆల్, అందరి కొరకై కాలం అంతటిలో ఒక్కసారే. కల్వరి శిలువ ఆయన ఎన్నిసార్లు మన కొరకై అర్పించబడ్డాడు? ఒక్కసారే. పేతురు, హెబ్రీ రచయిత పౌలు వీటిని మాటి మాటికి చెప్పారు. క్రీస్తు ఒక్కసారి అర్పించబడ్డాడు. ద ఎఫికసీ ఆఫ్ హిస్ అటోన్మెంట్, డెత్, ఆయన మరణం యొక్క బలము, ఆయన పునరుద్ధానం యొక్క శక్తి, అలాగే శిలువ ఎలాగున ఒక్కసారే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా ఒక్కసారే. రక్షించబడిన విశ్వాసి జరిగిపోయిన కల్వరి కార్యం ఎలాగున మనకు ఆపాదించబడిందో జరిగిపోయిన పరిశుద్ధాత్మ కార్యం కూడా అదే విధంగా మనకు ఆపాదించబడింది. మరలా మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందేది లేనేలేదు. నిన్న మనం విన్నాం కదా, పరిశుద్ధాత్ముని మనం మొట్టమొదట కలుసుకున్నది. పరిశుద్ధాత్మని గురించి లోకము ఆయనని ఎరగదు, లోకానికి పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు. అందువల్ల లోకము ఆయన గురించి తెలియని కారణం చేత అది ఆయన గురించి ఏమీ మాట్లాడలేదు, తెలియదు లోకానికి. కానీ మనకు ఆయన మొట్టమొదటిసారిగా ఎవరో సువార్త చెప్తున్నారా, కరపత్రిక చదువుతున్నామా, వాక్యము మన దగ్గరకు వచ్చింది. దాన్ని రాయించిన వాడు ఆయనే. దాన్ని చదువుతుంటుండగా మనల్ని నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి ఒప్పింపచేసిన వాడు ఆయనే. వాక్యాన్ని రాయించి ఆ వాక్యాన్ని నన్ను ఒప్పించిన వాడు ఆయనే. ఒప్పుకున్నాక ఆ ఒప్పుకోలు కొరకు ఆయన విశ్వాసాన్ని ఇచ్చినవాడు ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడు నేను రక్షించబడడానికి కారణమయ్యాడు. ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో క్రొత్తగా జన్మిస్తాడు. అప్పుడు నా జీవితంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 4:30లో మనం చూస్తాం, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు, అది కూడా మనం చూడబోతున్నాం. ఇక మరలా పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకై ఎదురు చూడాల్సిన అవసరత లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మనం వింటున్నాం. చూడండి, ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మం గురించిన తేడా కొంత మనం చూసి దాటిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇదిగో మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే, కొంతమంది కరిస్మాటిక్ బ్రదర్స్ అంటారు. ఒక ఆయన చాలా ఫేమస్ బోధకుడు తెలుగులో, ఆయన చెప్తున్నాడు, నేను ఉపవాసం ఉన్నాను, నేను చాలా రోజులు ఉపవాసం ఉన్నాను, నా మీద అనాయింటింగ్ ఉంది, నన్ను ఎవడు ముట్టుకున్నా, నేను ఎవరిని ముట్టుకున్నా ఆడు విల్లవిల్లాడిపోతున్నాడు, షాక్ కొట్టేస్తుంది, టచ్ ఫైర్ అంటున్నాడు.
ఇదేంటో లేఖనాల్లో మనం చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము ఒకటేనా? నేను మీ ముందుకు 5 వచనాలు తీసుకుని వస్తాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం వచనం, నేను నీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను. 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. యోహాను చెప్తున్నాడు ఈ మాట. అయితే నా వెనక వచ్చుచున్నవాడు, ప్రభువుని గురించి ఆయన చెప్తూ, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. యోహాను తాను తగ్గించుకుంటున్నాడు. అలా చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఆయన యేసుక్రీస్తు వస్తాడు, పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకేం చేస్తాడు? బాప్తిస్మం ఇస్తాడు. కరిస్మాటిక్ బ్రదర్స్ దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈ రెండు ఒకటే, ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి అని నమ్ముతారు. అయితే వినండి, పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ. కొంచెం పైకి రండి, 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో అతడు పరిసయ్యులలోనూ అనేకులు. కాబట్టి యోహాను దగ్గరకు వచ్చిన వాళ్ళు 2 గుంపులు ఉన్నారు. నిజంగా మారు మనసు పొంది పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయుల కొరకే ఉన్న వాగ్దానం కొరకు కనిపెట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మారు మనసు లేని మరొక గుంపు ఉంది. ఏ గుంపు? పరిసయ్యులలోనూ సద్దూకాయలోనూ అనే 2 గుంపులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని బాప్తిస్మాలు చెప్పాడు? 2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు చాలా విడుదల పొందుతారు. 2 బాప్తిస్మాలు ఉన్నాయి, 2 గుంపులు ఉన్నాయి. మార్క్సు వార్తలోనికి రండి, 1వ అధ్యాయం. మార్క్సు వార్త 1వ అధ్యాయం. మార్క్సు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు. ఎన్ని బాప్తిస్మాల గురించి చెప్పాడు ఇక్కడ? ఒకటే బాప్తిస్మం. మీరు కనుక పైకి చూస్తే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయల గురించి ఏమాత్రము చెప్పబడలేదు. నిజంగా మారు మనసు పొందడానికి వచ్చినటువంటి వాళ్ళు, వారికి ఉన్న పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. లూకాసు వార్తలోనికి రండి, మీరు ఈజీగా గమనిస్తారు. కొంచెం వేగంగా వెళ్తాను. 3వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ కూడా అదే సందర్భాన్ని లూకా తరచి ఆలోచించి పరిశీలన చేసి రాస్తున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఆఖరి లైన్, ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. 12వ వచనం చూస్తారా? 12వ వచనం, సుంకరులను బాప్తిస్మం పొందడానికి వచ్చారు. మీరు 7వ వచనం చూడండి. 7వ వచనం, అతడు తన చేత బాప్తిజం పొంద వచ్చిన జన సమూహములను చూచి ఏమన్నాడు? సర్ప సంతానమా. అంటే పరిసయ్యులు అక్కడ ఉన్నారు, సద్దూకాయలు అక్కడ ఉన్నారు. అందుకని ఎన్ని బాప్తిస్మాలు చెప్పాడు అక్కడ? 2 గుర్తుపెట్టుకోండి, 2 గుంపులు ఉన్నప్పుడు ఎన్ని బాప్తిస్మాలు చెప్తున్నాడు? 2 బాప్తిస్మాలు. ఒకే గుంపు ఉన్నప్పుడు ఎన్ని బాప్తిస్మాలు? ఒకటే బాప్తిస్మం. లోకా అయింది కదా. యోహాను సువార్తలోనికి రండి, 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. 33వ వచనం, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తి. 29 నుంచి మరునాడు అని ప్రారంభమవుతుంది. ఆ మరునాడు అనే దగ్గర నుంచి వేరొక గ్రూపు ప్రస్తావన లేదు. కేవలము విశ్వాసం ఉంచిన వారు లేదా మారు మనసు పొందినవారు. అందుకని 33వ వచనంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక్కటే ప్రస్తావించబడింది. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లోనికి రండి, 1వ అధ్యాయం. ఈ 5 పోర్షన్స్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం, నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చి, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో. ఇక్కడ ఎవరున్నారు? కేవలం శిష్యులు మాత్రమే ఉన్నారు. అందుకని వారి గురించి ఎలాంటి అగ్ని బాప్తిస్మము ప్రస్తావన లేనే లేదు. మరి ఏంటి అగ్ని బాప్తిస్మం? ప్రతి చోట ఆయన చెప్పాడు, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. మత్తయి సువార్త 3:12 అక్కడే ఆరని అగ్ని అని చెప్పాడు.
అగ్ని బాప్తిస్మం అంటే పరిశుద్ధులకు సంబంధించింది కాదు, దుష్టులకు సంబంధించింది, పాపాత్ములకు సంబంధించింది, తిరస్కారులకు సంబంధించింది, ఆరని నిప్పుల గుండం అగ్ని గుండానికి సంబంధించింది. అగ్ని బాప్తిస్మం తెలియక ఈ టచ్ ఫైర్ అంటున్నారు. నిజానికి అగ్ని బాప్తిస్మం అంటే అగ్నిగుండం. రెండు బాప్తిస్మాలు. ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఇది లేకపోతే అగ్ని గంధకాలతో మండే. తెస్సలోనికే పత్రిక చూడండి, 2వ పత్రిక. ఈ బాప్తిస్మాన్ని గురించి, అగ్ని జ్వాలలను గురించి భక్తుడు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి నుంచి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి ఏ జ్వాలలు? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. ప్రకటన గ్రంథం మనమెరిగిన వచనమే, 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఈ బాప్తిస్మాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైననో జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడాడు. ప్రభు ఇదే చెప్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోతే అగ్ని బాప్తిస్మం ఏదో ఒకటే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే అది హిస్టారికల్గా జరిగిపోయింది, మరలా జరిగేది కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఎప్పుడు నమ్ముకున్నామో అప్పుడు శిలువ రక్తం చేత ఎలా కడగబడుతున్నామో అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనకి ఆపాదించబడింది. రైట్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనికి వద్దాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఏం జరిగింది ఇది మనం గ్రహించాలి. 2వ అధ్యాయంలోనికి రండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఏం జరిగింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 4 వచనాల్లో పరిశుద్ధాత్ముని రాక పెంతెకోస్తు దినాన మనం జరిగింది అని మనం చెప్తున్నాం. చూడండి 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు దినాన్న వాస్తవానికి ఏం జరిగింది? దీన్ని ఒక ఆయన ఇలా చెప్పాడు, ద రివర్సల్ ఆఫ్ బాబేల్. బాబేల్ దగ్గర ఏం జరిగింది? వాళ్ళందరికీ ఎన్ని భాషలు ఉన్నాయి? మొదటిగా ఒక్కటే భాష, ఒక్కటే పలుకు, ఒక్కటే భాష. కానీ దేవుడు వారిని తారుమారు చేసినప్పుడు వారు భాషలు మారిపోయాయి. అందుకనే గలిబిలి చెందారు, వారు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అనేక భాషల వాళ్ళు వచ్చారు. పేతురు అక్కడున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతివానికి వాని స్వభాషలో వినబడుతుంది. గలిబిలి పోయింది, గందరగోళం పోయింది. నెంబర్ 1, బాబేలుకి రివర్స్లో జరిగింది. ఇది ఒక్కసారి ప్రపంచంలో సంఘానికి ఆయన చేస్తూ వచ్చాడు, ద రివర్సల్ ఆఫ్ బాబేల్. పెంతెకోస్తు దినాన మరొక అద్భుతం జరిగింది. సీనాయి అనుభవం రివర్స్ అయింది. ఆయన పర్వతం మీద నుంచి వస్తున్నాడు, రాతి పలకలు తెస్తూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను పట్టుకుని వస్తూ ఉంటుండగా 3000 మంది దూడ పూజ చేస్తున్న వాళ్ళు చనిపోయారు. కానీ అపోస్తుల కార్యాలు 2లో 3000 మంది చేర్చబడ్డారు, రక్షించబడ్డారు, బ్రతికారు. సీనాయి అనుభవం, ఆ పాత సీనాయి అనుభవం ఉందే, అది అక్షర పరిచర్య, మరణానికి కారణమైన పరిచర్య. అది దేవుని కోపం వారి మీద మండింది, దేవుని పరిశుద్ధత ప్రత్యక్షమైంది. అయితే ఇక్కడ ఆయన కృప ప్రత్యక్షమైంది. 3000 మంది పాపాలు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక చిన్న చిక్కుముడి చాలామంది ఎరుగుదురు, తెలియని వారి కొరకై ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. 16వ వచనం చూడండి, యోవేలు ప్రవచనం నెరవేరింది. ఇది మాటికి నెరవేరేది కాదు, యోవేలు ప్రవచనం నెరవేర్చబడింది. యోవేలు ప్రవచనం ఏంటి?
ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇప్పుడు రావాలి, ఇప్పుడు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే 17వ వచనం, మనుషులందరి మీద ఆయన ఆత్మ ఉంటాడు, కుమారులు కుమార్తెలు అంటే స్త్రీలు పురుషులు ప్రవచించాలి అంటారు, అద్భుతాలు జరుగుతాయి అంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. కాబట్టి మళ్ళా ఈ పరిచర్య ప్రారంభం అవ్వాలి అని వాళ్ళు చెప్తారు. అయ్యో, అది చాలా ప్రమాదకరం, చాలా విచారకరం, అవగాహన లేమి. యోవేలు ప్రవచనం ఏమైంది అంటే గుర్తుపెట్టుకోండి, యోవేలు ప్రవచనం పార్షియల్ ఫుల్ఫిల్మెంట్. యోవేలు ప్రవచనం కొద్దిగా మాత్రమే నెరవేర్చబడింది. కారణం ఏంటి అనంటే చూడండి 17వ వచనంలో, అంత్య దినములు యందు నేను ఎంతమంది మీద, ఆ ముక్క మీరు చెప్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎంతమంది మీద? మరి ఎంతమంది మీద వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున? 120. అంటే పూర్తిగా నెరవేరిందా, కొద్దిగానే నెరవేరిందా? కొద్దిగానే నెరవేరింది. మరి ఎప్పుడు నెరవేరుతుంది ఈ ప్రవచనం? అది కూడా మనము వినాలి. ఇది పార్షియల్ ఫుల్ఫిల్మెంట్. రోమాపత్రిక చూడండి 11వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం. పౌలు భక్తుడు తన స్వజనుల గురించిన రక్షణ గురించి రాస్తూ 9, 10, 11 అధ్యాయాల్లో దేవుని సార్వభౌమాధికారం అనే గంభీరమైనటువంటి అంశాన్ని పౌలు వివరిస్తూ 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. వారు ప్రవేశించినప్పుడు అన్నాడు. వారు అంటే యూదులు. యోవేలు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ యూదులు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి ఏం చేస్తాడు? భక్తిహీనతను తొలగిస్తాడు. ఎప్పుడు యోవేలు ప్రవచనం పూర్తిగా నెరవేరుతుంది? మనుషులందరి మీద, ఆ 120 లేకపోతే 3000 కాకుండా ఇశ్రాయేలీలందరి మీద ఎప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, మనుష్య కుమారుడు రాబోతున్నాడు, విమోచకుడు రాబోతున్నాడు, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. ఎప్పుడు ఆయన భక్తిహీనతను తొలగిస్తాడు? ఇది ఇలా ఉంచి జకర్యా గ్రంథంలోనికి రండి 13వ అధ్యాయం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8, 9 వచనాలు. జకర్యా మలాకి కదా. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8, 9 వచనాలు. ఏ దేశం గురించి ఆయన చెప్తున్నాడు? యోవేలు చెప్పాడు. అదే ప్రవచనం ఇక్కడ మరలా నెరవేర్చబడుతుంది. నిజానికి యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న మాటలు ఇవన్నీ. దేశమందంతటా జనములలో 2 భాగములు వారు యూదులు. సంఘం ఎత్తబడ్డాక శ్రమల కాలం రాబోతుంది, మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ మహాశ్రమల కాలంలో వినండి, 2 భాగాల వాళ్ళు చనిపో, 3 భాగాలు వేసుకోండి ఇశ్రాయేలీల్ని. దానిలో అపవిత్రత, పాపము, మారు మనసు లేని యూదులు ఉన్నారు. ఆ శ్రమల కాలంలో కూడా 2 భాగముల వాళ్ళు చచ్చిపోతారు. 3వ భాగం ఏం చేస్తుంది? శేషిస్తుంది. ఆ శేషం గురించి యోవేలు చెప్తున్నాడు. దేశమా సంతోషించు, ఉత్సాహించు, ఇదిగో నీ రాజు వస్తున్నాడు, మహిమగల రాజు వస్తున్నాడు. ఆ 3 వంతులలో 2 వంతులు చనిపోగా మిగిలిన 1 వంతు యేసు ప్రభు వైపు చూస్తారు. జ్యేష్ఠుడు చనిపోతే గర్భశోకం ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగా యేసు ప్రభును సిలువ వేసినందుకు ఆ రోజున వాళ్ళు దుఃఖిస్తారు, విలపిస్తారు, ఏడుస్తారు. ప్రభు వారి ప్రార్థన వింటాడు. అది యోవేలు చెప్తున్నాడు. యోవేలు అంటున్నాడు, అప్పుడు జనులందరూ ఏం చేయబడతారు? రక్షించబడతారు. అపోస్తుల కార్యాలు 2:21 చూడండి. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారు. అదే రోమాపత్రిక 11:27లో చెప్పాడు, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. అందువల్ల కలలో దర్శనాలు కేవలం పరిశుద్ధాత్మ బాప్తిస్మములో పాక్షికంగా నెరవేర్చబడ్డాయి. ఒకరోజు రాబోతుంది. పైగా వినండి, ఈ కళలు, ఈ దర్శనాలు, ఈ భాషలు ఇవన్నీ కూడా కేవలం యూదులకు మాత్రమే అని గ్రహించాలి.
అన్య జనాంగానికి సంబంధించిన ఎవ్వరికి సంబంధం లేదు ఇది. నేను చేయి పెడతాను, రోగాలు పోతున్నాయి, టచ్ ఫైర్ అంటే ఎవ్వరు నమ్మవద్దు. మోసం మోసం. అతడు మోసగించబడ్డాడు, అతడు ఇతరులను మోసం చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాక్షికంగా నెరవేర్చబడిన యోవేలు ప్రవచనాన్ని అపోస్తుల కార్యాలు 2లో పరిశుద్ధాత్మ బాప్తిస్మం రోజున మనం చూస్తున్నాం. అది సంపూర్ణంగా ఒక రోజు నెరవేర్చబడబోతుంది. గొప్ప గొప్ప థియోలాజియన్స్ కూడా ఇక్కడ పొరపాటు పడ్డారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మీ కుమార్తెలు ప్రవచిస్తారు అని ఉంది కదా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, యోవేలు ప్రవచనం నెరవేరిపోయింది పూర్తిగా, కాబట్టి మా ఇంట్లో ఒక పని మనిషి ప్రభువు నమ్ముకుంది, ఆమె వాక్యం చెప్తుంటే నేను కూర్చుని వింటాను అని ఒక పెద్ద వేదాంతి థియోలాజియన్ చెప్తున్నాడు. నేను ప్రభువుని ఎంతగానో స్తుతించాను. అంత థియాలజీ మనకి తెలీదు, అంత వేదాంతం మనకు రాదు. కానీ నమ్మకమైన దేవుని సేవకులు స్థిరమైన పునాది మనకు వేశారు. ప్రభువుని మనం స్తుతిస్తూ ఉన్నాం. ఇంత స్పష్టంగా క్లియర్గా ఈ ప్రవచనాన్ని అసెంబ్లీలో వినిపించబడుతూ వచ్చింది. ఆత్మను ఆయన కుమ్మరించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆ రోజు రాబోతుంది, ఆ మహాదినము సూర్యుడు చీకటవుతాడు, చంద్రుడు రక్తముగా మారిపోతాడు. ఇది ఇంకా ఈవెన్ ఆ రోజున కూడా జరగలేదు. అది ఒక రోజు రాబోతుంది, చంద్రుడు మారిపోతాడు, సూర్యుడు మారిపోతాడు. ఆ రోజున సంపూర్ణమైన రక్షణ ఇశ్రాయేలీలో కలగబోతా ఉంది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించిన కొన్ని సంగతులు. ఇంకా మనం చూద్దాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయిపోయాక ఇక మీకు ఏ డౌట్ ఉన్నా తర్వాత మీరు అడగండి. లేఖనాలు బాగా చదివి మనం అర్థం చేసుకుంటాం. రెండవది, పరిశుద్ధాత్మని యొక్క నివాసం, ఇన్డ్వెల్లింగ్. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటున్నామో ఆయనే వచ్చి మనకు విశ్వాసాన్ని పుట్టించాడు, ఆయనే ఒప్పించాడు, అప్పుడు మనలో ఉన్నాడు. ఆ రోజు మొదలుకొని మనలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. ఈజ్ ఇన్ us, ఈజ్ విత్ us, ఈజ్ ఫర్ us. ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. ఆయన వెళ్ళిపోయేవాడు కాడు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. విమోచన దినం వరకు ఆయన యందు ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుని నివాసం ప్రతి విశ్వాసిలో. మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఆయన ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చర్యలన్నీ ఆయన గమనిస్తున్నాడు. ఆయన ఇన్డ్వెల్లింగ్. దీనికే మరొక పదాన్ని యోహాను చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ నివాసాన్ని అభిషేకము అన్నాడు. ద అనాయింట్మెంట్. పరిశుద్ధాత్మ నివాసమే పరిశుద్ధాత్మ అభిషేకం. ఒక వచనం చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. అభిషిక్తులు, అభిషేకం కలిగిన వాళ్ళు ప్రత్యేకంగా ఉండరు. రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద అభిషేకం ఎలా ఉందో మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం ఎన్నో వచనం? 27 చూడండి. దానికంటే ముందు 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన. యోహాను నేను ఒక్కడే అభిషేకం పొందాను, మీరు విశ్వాసులు అని అనటం లేదు. మీరందరూ కూడా పరిశుద్ధిని వలన ఏమయ్యారు? అభిషేకము పొందినవారు. తర్వాత నెమ్మదిగా మీరు క్రిందకు వస్తే 27వ వచనం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో ఏం చేస్తుంది? అదే నివాసం, నిలుచుచున్నది. నివాస్, పరిశుద్ధాత్మ నివాసం, పరిశుద్ధాత్మ అభిషేకం రెండు ఒక్కటే. ఈ రెండు వేరు వేరు కాదు. బ్రదర్ అండ్ మూవ్మెంట్ ప్రారంభమైనప్పుడు మన పెద్దలు గ్రహించింది ఏంటి అంటే, అప్పటికే సంఘం 2 ముక్కలైపోయింది. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అభిషిక్తులు, వేదిక కింద ఉన్న వాళ్ళందరూ అనాభిషిక్తులు.
మా మీద ఆంక్షన్ ఉన్నది, మీ మీద ఆంక్షన్ లేదు, కాబట్టి మేమేదే చెప్తాం మీరు వినాలి అని ఒక భేదం. అందుకనే ఎత్తుగా కనబడడానికి వేదిక అవసరమేమో నాకు తెలియదు, కానీ మందిరాల్లో కూడా వేదికలు కట్టి దానికి చైన్లు బిగించి దానికి రాడ్లు వేస్తూ ఉన్నారు. దాని అర్థం మీరు వేరు మేము వేరు. బైబిల్ అన్నాడు అలా చెప్పదు. మీరు పరిశుద్ధిని వలన అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద నిలుచుచున్నది. ఆయన ఉన్నాడు. రక్షణ పొందే సమయం మొదలుకొని మరలా విమోచన దినం వరకు, రక్షకుడు వచ్చేంత వరకు పరిశుద్ధాత్మని అభిషేకం మన యందు ఉన్నది. మోసపోవద్దు. ఫలానా చోట అభిషిక్తులు వచ్చారు అంటే అవగాహన లేక పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రదర్ అండ్ మూవ్మెంట్లో పెద్దలు చెప్పారు, మనందరిలో ఉన్న అభిషేకము ఒక్కటే, ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. అభిషిక్తుని యొక్క ఎందుకు ఒక అద్భుతమైన లిస్ట్ ఉంది. యేసు క్రీస్తు ప్రభుతో పాత నిబంధన పరిచర్య, యేసు ప్రభు, అలాగే క్రొత్త నిబంధన విశ్వాసి, ఈ ముగ్గురికి అది సమానంగా కనబడుతుంది. మరలా చూడండి, యేసు క్రీస్తు ప్రభు ఆయన రాజు. పాత నిబంధన గ్రంథంలో రాజులు అభిషేకించబడ్డారు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అభిషేక్తుడు. కేవలం నూనెతో అభిషేకించబడ్డారు పోలికగా, కానీ ఆత్మచేత అభిషేకించబడ్డాడు ప్రభు. అలాగే మనము కూడా రాజులైన యాజక సమూహం, మన మీద కూడా పరిశుద్ధాత్మ అభిషేకం నిలిచి, అందరి మీద విశ్వాసం ఉంచిన అందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. ఎవరి మీద ఉందో మా మీద లేదు అనే భేదం లేనే లేదా. పాత నిబంధన ప్రవక్తలను మీరు చూడండి, ఏలియా ఎలీషాను అభిషేకిస్తూ ఉన్నాడు. కేవలం వట్టి నూనె మాత్రమే కావచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల ప్రవక్త, ఆత్మచేత ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనము కూడా పాత నిబంధన ప్రవక్తలు లాంటి వాళ్ళం కాదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం మనలో నిలిచి ఉన్నది కనుక అపోస్తుల కార్యాలు 1:7 ప్రవక్తలు అనే పేరు లేదు, కానీ ఆయన కొరకై సాక్ష్యం ఇచ్చేవాళ్ళం. we speak of him, ఆయన గురించి మనం మాట్లాడతాం. అభిషేకము మన మీద నిలబడకపోతే సాక్ష్యం ఇవ్వలేం. మూడవది, ఆయన యాజకుడు. పాత నిబంధన యాజకులు అభిషేకించబడ్డారు. మోషే అహరోను ఆయన కుమారుని తీసుకుని వచ్చి అభిషేకించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా అభిషేకించబడు. ఆనంద తైలముతో, ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, అవర్ లార్డ్ అవర్ మాస్టర్ వాజ్ అనాయింటెడ్. మనం కూడా యాజకులం, క్రొత్త నిబంధన యాజకులం. ఆదివారం రొట్టె విరిచే కూటంలో అందరూ యాజకులే. పెద్దవా, స్వార్థికుడువా, మరి ఏమైనా కానీ రిమెంబర్ వి ఆల్ ఆర్ ప్రీస్ట్స్. మనమందరం యాజకులం. అంతరాలు లేని రొట్టె విరిచే కూడిక. పరిశుద్ధాత్ముడు ఒక్కడే నాయకుడు. నేను చేతులు జోడించి చెప్తున్నాను, నడిపించే నాయకుల, పెద్దల, స్వార్థికుల ఎవరైనా కానీ వారు కూడా రొట్టె విరిచే కూటంలో వారు అర్పణ సమర్పించే ఇతర యాజకులతో సమానం సమానం సమానం, ఎక్కువేమీ లేదు. ఆత్మ నడిపిస్తాడు, ఆయన ఒక్కడే నాయకుడు. పరిశుద్ధాత్మ అభిషేకం. మంచి సమరయుడు సంఘటనలో ప్రభు చెప్తున్నాడు, నూనె ద్రాక్షారసము పోసి, నూనె స్వస్థత, గాయాలు కట్టాడు కదా, నూనె గాయాలు కట్టాడు, స్వస్థత. మరి ఏంటి ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి చాలామంది ఆ నీళ్ళనే ఆయిల్ అని ఇంకా విపరీతం చేస్తున్నారు. జాగ్రత్త, ఆత్మ సంబంధమైన గాయాలు కట్టి బాగు చేశాడు. ఆత్మరక్షణ, ఇట్ ఈస్ ద సాల్వేషన్ ఆఫ్ అవర్ సోల్స్. ఆత్మరక్షణ. ప్రియా సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి చూస్తున్నాం, పరిశుద్ధాత్మ నివాసాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే తర్వాతి తరగతిలో పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని అసాధారణమైన నింపుదల, ఈ 2 అంశాలు మనం చూస్తాం. ప్రార్థనాపూర్వకంగా ఈ సత్యాన్ని మనం ఆనందంగా అనుభవిద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయగల తండ్రి,
పొరపాటు లేని నీ వాక్య సత్య సిద్ధాంతాన్ని బట్టి స్తోత్రాలు. మేము స్వాతంత్రంగా జీవించడానికి సహాయం చేయండి. తదుపరి మాట్లాడి నీ దీనదాసుని ఆదుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ.